హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వాసంతి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మీ ముందుకు ఒక ఈజీ అండ్ క్విక్ స్నాక్ని చూపించబోతున్నాను. అదేంటో కాదండి, బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ అనమాట. చాలా ఈజీగా క్విక్గా తయారైపోతుంది. ఆ రెసిపీలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నారా, మరెందుకు ఆలస్యం, కింద రెడ్ కలర్ బాక్స్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. అండ్ దాని పక్కన ఒక చిన్న గంట సింబల్ ఉంటుంది, అంటే బెల్ ఐకాన్, దాన్ని కూడా క్లిక్ చేయండి. సో అప్పుడు నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. అప్పుడు నా ఏ వీడియో మీరు మిస్ కారు. అండ్ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ అనేది నడుస్తుంది. దాని డీటెయిల్స్ మొత్తం నేను ఆల్రెడీ ఒక వీడియోలో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తాను. సో దట్ మీరు హ్యాపీగా ఆ లింక్ని ఓపెన్ చేస్తే మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలో అన్నీ ఉంటుంది. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. బ్రెడ్ పిజ్జా శాండ్విచ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: సో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, క్యాప్సికమ్, టొమాటోస్ లోపల సీడ్స్ తీసేయాలండి. అండ్ క్యాప్సికమ్ లోపల కూడా సీడ్స్ తీసేయాలి. బటర్, చీజ్ స్లైసెస్, బ్రెడ్, టొమాటో కచప్ అండ్ చిల్లీ ఫ్లేక్స్ అనమాట. చిల్లీ ఫ్లేక్స్ ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లో కూడా. ఎండుమిర్చిని చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, లేదా మిక్సీ పట్టేయచ్చు. పిజ్జా సాస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: పిజ్జా సాస్ చేసుకోవడానికి 2 టేబుల్ స్పూన్ టొమాటో కచప్ అండ్ సన్నగా కట్ చేసుకున్న ఎండుమిర్చి యాడ్ చేసుకుంటే పిజ్జా సాస్ అనేది రెడీ అయిపోయింది. చాలా ఇన్స్టెంట్గా మనం చేసుకోవచ్చు. సో ఇది కూడా సేమ్ అలానే ఉంటుంది, అంటే అందరి ఇళ్ళల్లో పిజ్జా సాస్ ఉండదు కదా, సో ఇలా చేసుకోండి. బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ చేయడానికి ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకొని నీట్గా బటర్ని స్ప్రెడ్ చేసుకోవాలి. బ్రెడ్ స్లైసెస్కి మొత్తం బటర్ని స్ప్రెడ్ చేయాలి. బ్రెడ్కి మొత్తం బటర్ని నీట్గా మనం అప్లై చేసుకోవాలి. ఎవ్రీ సైడ్ కూడా నీట్గా మనం బ్రెడ్ మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి బటర్ని. బటర్ రాసిన సైడ్ బ్యాక్ సైడ్ టర్న్ చేసుకొని ఇంకొక సైడ్ మనం పిజ్జా సాస్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి బ్రెడ్కి మొత్తం. అండ్ ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న క్యాప్సికమ్, ఆనియన్స్ అండ్ టొమాటోస్ని యాడ్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా. మీరు కావాలంటే ఆలివ్స్ యాడ్ చేసుకోవచ్చు, బెల్ పెప్పర్స్ యాడ్ చేసుకోవచ్చు, స్వీట్ కార్న్ యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇవేవి లేవు అనుకుంటే జస్ట్ ఆనియన్స్ అండ్ టొమాటోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనము చీజ్ స్లైస్ని వెజిటేబుల్స్ పైన పెడదాం. సో ఈ ప్లేస్లో మీరు మోజరెల్లా చీజ్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చీజ్ మీద కొంచెం చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకుందాం. అండ్ దానిపైన కూడా మీరు కావాలంటే ఇవి ముందుగా కట్ చేసిన వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు కొంచెం సాల్ట్, అంటే కొంచెం ఆల్రెడీ చీజ్లో సాల్ట్ ఉంది అండ్ బ్రెడ్లో కూడా సాల్ట్ ఉంటుంది, అయినా కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసుకొని పిజ్జా సాస్ని యాడ్ చేసి బ్రెడ్ని క్లోజ్ చేసేయాలి. సో ఇప్పుడు ఫ్రంట్ సైడ్ మొత్తం బటర్ని రాద్దాం. ఆల్రెడీ కింద బటర్ రాసేసాము కింద ఉన్న బ్రెడ్కి. సో ఇప్పుడు కూడా ఈ బ్రెడ్కి కూడా బటర్ని నీట్గా స్ప్రెడ్ చేసేస్తాం. చూసారు కదా, చాలా ఈజీ అండ్ క్విక్గా అయిపోతుందండి. ముందుగా ఒక తావా పెట్టుకొని అందులోకి కొంచెం బటర్ యాడ్ చేసి అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ముందుగా మనం స్టఫ్ చేసుకున్న పిజ్జా, అంటే బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ని పెట్టి కొంచెం సేపు రోస్ట్ చేసుకోవాలి. దానిపైన ఒక మూత పెట్టాలండి, బ్రెడ్ కొంచెం కుక్ అవ్వడానికి లోపలంతా. 2 మినిట్స్ తర్వాత ఇంకొక సైడ్ కూడా మనము అలానే కుక్ చేసుకుందాం. ఒక సైడు బాగా రోస్ట్ అయిపోయింది కదా, సెకండ్ సైడ్ కూడా ఇంకొక వైపు కూడా అలానే రోస్ట్ చేసుకుందాం. సో ఇంకొక సైడ్ కూడా రోస్ట్ అయిందో లేదో చూసేద్దాం. చూసారు కదా, మన 2 సైడ్స్ కూడా బాగా రోస్ట్ అయిపోయింది. నాకు మ్యాక్సిమం 4 మినిట్స్ పట్టిందండి. సో మన బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ రెడీ అయిపోయింది. సో పిజ్జా కట్టర్తో కట్ చేసుకుందాం. చూసారు కదా, ఎంత
జ్యూసీగా ఉందో, పైన క్రంచీగా, ఇన్సైడ్ చీజ్ చాలా మెల్ట్ అయ్యి జ్యూసీగా, అండ్ వెజిటేబుల్స్ మనం వేసుకున్న వెజిటేబుల్స్ క్రంచీగా చాలా సాఫ్ట్గా. సో చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. బ్రెడ్ పీసెస్ శాండ్విచ్. మీరు కావాలంటే ఇంకా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా చీజ్ యాడ్ చేయొచ్చు, ఎక్స్ట్రా బటర్ యాడ్ చేయొచ్చు. సో మౌత్ వాటరింగ్, అసలు అంత బాగుంది. సో మీరు దీన్ని టొమాటో కచప్తో కూడా తినొచ్చు, లేదా ఉట్టిగా కూడా తినేయచ్చు, అంత బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. బ్రెడ్ పిజ్జా శాండ్విచ్ చూసేసారు కదండి. రెసిపీని చాలా ఈజీగా అయిపోయింది, చాలా క్విక్గా కూడా అయిపోయిందండి. కరెక్ట్గా 5 minutesలో ఇది ఈజీగా రెడీ అయిపోతుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అవుట్ సైడ్ ఫుడ్ తినాలంటే చాలా భయంగా ఉంటుంది కదా. ఇంట్లోనే హైజీన్గా ఇలా మనం ప్రిపేర్ చేసుకొని హ్యాపీగా మన ఫ్యామిలీతోటి షేర్ చేసుకోవచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితోటి షేర్ చేసుకోండి. అండ్ నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్లో గివ్ అవే కాంటెస్ట్ నడుస్తుంది. సో దాని గురించి నేను ఒక లింక్ పెడతాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్ ఓపెన్ చేస్తే మీకు మొత్తం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటుంది. మీరు కూడా చూసి పార్టిసిపేట్ చేయండి. ఆల్ ద బెస్ట్, టేక్ కేర్, సీ యూ ఆల్.